హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? పండుగని చాలా సంతోషంగా ఉండింటారు అందరూ. నేను సంతోషంగానే ఉన్నాను. కానీ లాస్ట్ ఇయర్ పండుగకి ఇంకా సంతోషంగా ఉండింటి. అది గుర్తొచ్చే కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఇది శనివారం తీసుకున్న వీడియో. అంటే పండుగ నెక్స్ట్ డే కాకుండా నాట్ నెక్స్ట్ డే, ఫ్రైడే సద్ది పండుగ చేసుకున్నాక సాటర్డే బుద్ధారం మండి టెంపుల్కి వెళ్ళాం మేము. నేను బాధగా అనిపించింది, ఎందుకో చెప్పాలనుకుంటున్నాను. వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇది కేవలం నేను వ్యూస్ కోసం మాత్రమే చేయట్లేదు. నిజంగా ఇది జరిగిన సంఘటననే. లాస్ట్ ఇయర్ ఉగాదికి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మ్యాక్సిమం నా యూట్యూబ్ ఛానల్ ఫాలో చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు ఆ ఇన్సిడెంట్ గురించి. నేను మా పాప ట్విన్నింగ్ వేసుకొని యూట్యూబ్లో షార్ట్స్ కూడా పెట్టిన మా డ్రెస్తోను. అది లాస్ట్ ఇయర్ ఉగాది అప్పుడు మా అక్క కొడుకు తీసిన ఫొటోస్. హైదరాబాద్లో శిల్పారామంకి తీసుకెళ్ళి మరీ ఫొటోస్ దిగినాం. ఆ ఫొటోస్ తీసింది కూడా వాడే. కానీ ఈ సంవత్సరం ఉగాదికి వాడు లేడు. అదే కొంచెం బాధగా అనిపిస్తుంది. కొంచెం కాదు, చాలా బాధగా అనిపిస్తుంది. కరెక్ట్ ఆగస్టు 15 ఆ టైంలో యాక్సిడెంట్ అయ్యి ఆగస్ట్ 19కి చనిపోయాడు. బోనాల టైం అప్పుడు మాకు. వాడు మమ్మల్ని వదిలి వెళ్ళాడన్నది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే అంతకుముందే ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు అని ఎందుకు అంటున్నానంటే, మామూలుగా భార్యాభర్తలైనా సరే, తండ్రి కొడుకులైనా సరే, ఎవరైనా సరే ఇంట్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో వాళ్ళ గురించి ఆలోచించేలా ఉండాలి. ఎవరిని నెగ్లెక్ట్ చేస్తున్నట్టు ఉండొద్దు. ముఖ్యంగా పిల్లలు అంటే ఓన్లీ చిన్నపిల్లలు మాత్రమే కాదు, 4th క్లాస్ నుంచి మ్యాక్సిమం వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ చూసుకుంటూ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరూ మనతో ముసుగేసుకొని నటిస్తున్న వాళ్ళే ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో ఒకలా, డైరెక్ట్ ఒకలా ఉంటున్నారు. అందుకే మన జాగ్రత్తలు మనం ఉండడం చాలా మంచిది. ఆడపిల్లలనే కాదు, అబ్బాయిలైనా సరే మోసం అనేది, తప్పులు అనేవి ఓన్లీ ఆడపిల్లలకు జరుగుతాయనే కాదు, ఇప్పుడు అందరూ అప్డేట్ అవుతున్నారు. అబ్బాయిలకు కూడా చాలానే మోసాలు జరుగుతున్నాయి, చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. అలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి. ఏది ఫ్రీగా రాదు, మనం కష్టపడితేనే వస్తుంది. అలాంటప్పుడు మనం ఎందుకు ఇంట్లో ఉండి ఫ్రీగా వస్తుందని చెప్పేసి ఫోన్ యాప్స్ అని ఆ యాప్స్ అని మనం మన జీవితాలను నాశనం చేసుకోవడం. ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది. మనం ఎంత కష్టపడితే వచ్చింది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. తల్లిదండ్రుల కష్టాన్ని చూడండి. పిల్లలైనా మీకు నమ్మి మీరు క్లాస్లో వింటున్నారని చెప్పి ఫోన్లో, ల్యాప్టాప్లో అన్నీ ఇస్తుంటే వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు నాశనం కావాలని ఎవ్వరూ అనుకోరు. వేరే వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండాలి, నా పిల్లలకు మంచి పేరు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడు ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఎందుకు ఆ టైంలో నేను కూడా మా అమ్మని అర్థం చేసుకోలేదు. ఆ రిగ్రెట్ అనేది నాకు ఇప్పటికీ ఉంటుంది. అంటే అర్థం చేసుకోకపోవడం అంటే ఆమె ఏం చెప్పినా నువ్వేం చెప్పేది నాకు తెలుసులే అన్న రోజులు కూడా ఉన్నాయి. మీరు అనొచ్చు, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు పాటించినావు అని. నేను పాటించలేదనే చెప్తున్నా. పాటించినందుకే ఇప్పుడు ఇంత అని కాదు, కొద్దిగా బాధపడుతున్నా. మామూలుగా ఇవంతా చెప్తుంది ఏంది సోది, పెట్టిన వీడియోకి ఆడియోకి సంబంధం లేదనుకుంటున్నారు ఉండొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీరు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే బాధ అనేది పంచుకుంటే తగ్గిపోతుంది అంటారు కదా, అందుకోసమని. సాధారణంగా ప్రతి పండుగ వీలైనంత వరకు అందరితో కలిసి జరుపుకోండి. ఉన్నది చిన్న లైఫ్ కాబట్టి వీలైనంత వరకు గొడవలు తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి.
ఎవరిని చిన్నచూపు చూడకండి. అందరితో మంచిగా బిహేవ్ చేయండి. మన ప్రవర్తనను చూసే మన తల్లిదండ్రులకు పేరు వస్తుంది. అవన్నీ గుర్తుపెట్టుకొని మసులుకోండి. ప్రతిదీ మనకు తెలుసు అనుకోవడం తప్పు. తెలియని విషయాలు తెలియదని చెప్పి ఒప్పుకోవాలి. ఏదైనా సరే, ఏం చేసినా సరే మన తల్లిదండ్రులకు చెప్పాలి మనం తప్పు చేసినా కూడా. ఎందుకంటే వాళ్ళ తర్వాతనే మనకి ఎవరైనా అన్నీ అర్థం చేసుకుంటారు. చెప్పలేనంత బాధను మా ఇంట్లో వాళ్ళకే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చాడు. అంటే వాడు ఫ్రెండ్స్ని ఎంపిక చేసుకోవడంలో తప్పు చేసిండని నేను చెప్పట్లేదు. వానికి అలా జరిగినప్పుడు చాలామంది వచ్చారు. వాని మంచితనం అది వానికి అది అంతా వానికి ఉపయోగపడిందనే చెప్పొచ్చు. అంతెందుకు, వాడు అన్నం పెట్టిన కుక్క కూడా వాడు చనిపోయినప్పుడు వాని చుట్టూ తిరుగుతుందంటే వాడు ఎంత మంచోడో అర్థం చేసుకోండి. కాకపోతే ప్రతి ఫ్రెండు మంచోడనే అని నమ్మడం వాడు చేసిన తప్పని నేను అనుకుంటున్నా. అందుకే ఎస్పెషల్లీ టీనేజ్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు నన్ను అడిగితే టీనేజ్ కూడా కాదు, 4th క్లాస్ నుంచే పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియానా, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ ఏది వాడుతున్నారు, వాళ్ళ స్నేహితులు ఎవరు, వాళ్ళ పనులు ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వీలైతే వాళ్ళ పేరెంట్స్తో కూడా ఇప్పుడు. ఎందుకంటే నార్మల్గా ప్రతి క్లాస్కి గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ అని, ఆ గ్రూప్ అని, యాక్టివిటీస్ కోసం వాళ్ళు ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు అందులో. కాబట్టి మనం తెలుసుకోవడంలో తప్పు లేదు. ముందుగా మనం వాళ్ళకు ఒక స్వేచ్ఛనివ్వాలి, ఏం జరిగినా మనకు చెప్పేటట్టు. మరీ అవసరమైతే తప్ప ఏ విషయంలోనూ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టొద్దు. ప్రతిదీ ఫ్రెండ్లీగా వాళ్ళతో చెప్పాలి, అర్థమయ్యేటట్టు. చెప్పే విధానం కూడా దండించే విధంగా కాకుండా అర్థమయ్యేటట్టు వాళ్ళ భాషలో ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపించాలి. ఇప్పుడు ఏం చేసినా కూడా మాకేం తెలుసులే అని మాట్లాడుతున్నారు. అంతా తెలుసు కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి ఫేస్బుక్లో 500-600 మంది ఫ్రెండ్స్ ఉంటారు. కానీ అవసరానికి ఎవడన్నా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవాడు ఒక్కడు కూడా ఉండడు. అలాంటి ఫ్రెండ్స్ 100 మంది కాదు, 1000 మంది ఉన్నా వేస్టే. అదే మనకేమన్నా అయితే వచ్చే వాళ్ళను మాత్రమే మనం గుర్తుపెట్టుకొని వాళ్ళతోనే మన ఎమోషన్స్ అనేవి పంచుకోవాలి. ఇప్పుడు అది కాకుండా ఇంకొకటి ఫ్యాషన్ అయిపోయింది. ఒకరి బాధను ఒకరు చెప్పుకుంటే వాళ్ళ ముందు బాగానే ఉంటున్నారు కానీ పక్కకి వెళ్ళి వాళ్ళకి బాగైంది, అప్పుడు నేను చెప్తే వినలేదు, వాళ్ళ ఊర్లో ఉంటే మంచిగా ఉంటుండే, ఇక్కడ వచ్చి మొత్తం నాశనం అయిపోయినరు, అది ఇదని చాలా మాట్లాడతారు. ఎవరైనా దగ్గర ఉండి వాని ఎడ్యుకేషన్ కోసం మా అక్క వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మేము ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మాట అనే ముందు ఫస్ట్ మీరు బాధ్యత తీసుకున్నారా, వాని గురించి మీకేం తెలుసు, వాడు ఎంత కష్టపడి చదివిండో, వాళ్ళ అమ్మ నాన్న కోసం వాడెంత స్ట్రగుల్ అయ్యిండో ఆ విషయాలు ఎవ్వరికీ తెలీదు. అందుకే మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడుతున్నారా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే ఇన్స్టాగ్రామ్ అది వాడి లవ్ గివ్ అని మాట్లాడుతున్నారు. అది కాకుండా వాళ్ళకి ఫస్ట్ లవ్ అంటే ఏందో కూడా తెలియదు. లవ్ అనే కాదు, ఇప్పుడు ఏ ఫ్రెండ్షిప్ అనే ఎమోషన్ అయినా వాళ్ళు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయట్లేదు. ఎమోషన్స్ అనేవి అంతా ఇప్పుడు ఫేక్ అయిపోయాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి. మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి. అందరూ మన వాళ్ళే అని అన్ని రహస్యాలు చెప్పుకోవద్దు. దానివల్ల సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్సే అని నమ్మి వాళ్ళే బ్లాక్మెయిల్ చేసి అది చేసిన వాళ్ళు. అందుకే స్నేహితులను మంచిగా ఎంచుకోండి. మాట మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి, ఒకటి కాకపోతే 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఒకసారి మాట అన్నాక అది కోపంలో కావచ్చు, బాధలో కావచ్చు, దాన్ని వెనక్కి తీసుకోలేము. అందుకే జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతి ఉగాది మాత్రమే కాదు, అన్ని పండుగలు సంతోషంగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి పండుగలప్పుడు ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగితే కామెంట్ చేయండి.
బాయ్. టేక్ కేర్. ఇంట్లో మీకోసం ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంటారు అని గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ బైక్ నడిపేవాళ్ళు.